చూసారా బాపట్ల ఎవరన్నా? సూపర్. నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటా, 60లో కూడా 16 లాగా పనిచేస్తున్నానని. కానీ సార్ వయస్సు 90 సంవత్సరాలట. 90 సంవత్సరాలు. కానీ ఆయన నాకంటే యంగ్గా కనిపిస్తున్నారు. అయితే వారి గురించి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, సినీ ఫైట్ మాస్టర్ ఎన్టీ రామారావు గారికి వారి గురువులు. నందమూరి తారక రామారావు గారికి గురువులుగా ఉన్నారు. వారు మన బాపట్ల వాసి అవ్వడం అనేటటువంటిది మన అదృష్టంగా భావిస్తూ వారి యొక్క ప్రదర్శనని ప్రదర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మీరేమైనా మాట్లాడతారా? నేను మద్రాసులో చాలా కష్టపడ్డాను. చిన్న చిన్న వేషాలు వేసాను. గ్రూప్లో చిన్న చిన్న వేషాలు వేసి గ్రూప్లో చిరంజీవి సినిమాలు, ఎన్టీఆర్ సినిమాకి చాలా సినిమాకి నేను ఫైట్ చేశాను. నేను రాజు మాస్టరు చాలా సినిమాకి రాజు మాస్టర్ మా ఒక టైంలో ఏటపాళ్యం ఆయన నేను చాలా సినిమాలు కంపోజ్ చేశాం. అలాగే చిరంజీవి సినిమా ఇది రాక్షసుడు, ఆ సినిమా కూడా మేము కంపోజ్ చేశాం. కానీ ఇలాగే నేను చాలా సినిమాలు చేశాను. అది కాకుండా ఎన్టీ రామారావుకి గురువు నేను. కానీ ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకి ఇవ్వండి ఈ లగ్గు నేర్పింది నేనే. 1 2 3 11 ఎన్టీ రామారావు గారికి ఎందుకు నేర్పినంటే ఆయన చాలా అందగాడు, మామూలు అందం కాదు. ఆయన కృష్ణుడి వేషం వేస్తే అసలు ప్రతి ఇంట్లో పోతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన కాలు, ఆయన లగ్గు, ఆయన మొగం అంతా ఏమాత్రం తేడా లేదు. కృష్ణుడు అంటే నిజమైన కృష్ణుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. చాలా మీరు చూడండి, కావాలంటే నేను అన్నట్టు కాదు, ప్రతి ఇంట్లో రామారావు ఫోటోగా ఉంటుంది. కాబట్టి నేను ఆయన గురుగా ఉన్నానంటే ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదం నాకు. నేను ఆయన గురుగా ఉన్నానంటే కాబట్టి నేను ఏనాడు వాళ్ళ దగ్గర కూడా ₹1 ఆశించలేదు, తీసుకోలేదు. అంటే ఇప్పుడు కూడా 4000 మంది నా శిష్యులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా ₹1 నేను తీసుకోలేదు. ఇక్కడ పట్నంలో ఎర్ర నాగేశ్వరరావు 24 రాష్ట్ర కొట్టినోడు, ఇడీ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేడు. ఎర్ర నాగేశ్వరరావు నా శిష్యుడు. అలాగే తర్వాత కొత్తపాళ్యం కుస్తీ గుంటూరు జిల్లా మొత్తాన్ని కొట్టారు. 150 130లో మొత్తాన్ని కొట్టారు. కానీ నేను ఇంతమందికి నేర్పి ఆ దేవుడిచ్చిన వరం. ఇప్పుడు నాకు 90 సంవత్సరాలు. ఆయన నేను ఇంకా ఫైట్ చేయగలను. ఇప్పుడైనా 10 మంది 20 మందినైనా ఎదిరించగలను. అంటే దేవుడు అది ఇచ్చిన వరం నాకు, ఇంకేం కాదు. ఆయన ఇచ్చిన వరం, ఆయన ఇచ్చిన బలం, శక్తి. కాబట్టి ఈ బాపట్ల పట్టణంలో నేను అందరికీ తెలియదనే కాదు, నేను బాపట్ల వచ్చినప్పుడు బాపట్ల లేదు. ఇంత చిన్న ఊరు, ఆడాడ చిన్న లైట్లు స్టోట్పుర పెద్ద గూండాలు, రౌడీలు ఆ రోజుల్లో. ఆరైతే బాపట్ల లేదు. లైట్ అంతా బంధు. మన బస్సు మాస్టర్ ఉన్నారు, బస్సు మాస్టర్ తెలుసు. బస్సు మాస్టర్ నాకు బాగా మామూలుగా కాదు, బస్సు మాస్టర్ నాకు బాగా తెలుసు. మామూలుగా అనుకుంటాం అతను కాదు. నన్ను బాగా ప్రేమించారు, బాగా చూశారు. నేనంటే ఇప్పుడు కూడా నన్ను కలెక్టర్తో సన్మానం చేపించిన మాట ఇచ్చారు నాకు. ఖచ్చితంగా నేను చేపిస్తా. ఇది కాకపోతే మన ఇంకోటి చెప్పాను మీకు. ఇలాగే చాలా ఇప్పుడు 30 40 50 సన్మానాలు జరిగాయి నాకు, 1 2 కూడా కాదు. కానీ నేను ఎవరినూ అడగలేదు. కానీ వాళ్ళ గురుగారు మీరు రండి, మీకు ఒక సన్మానం చేయాలి అని తీసుకొని చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి సమయం ఇంకా ఇది ఉందేమో. అందుకనే ఈ దేవుడు నాకు ఇచ్చిన వరం, ఈ ఇంతమంది జనాలు ఆశీర్వాదపడతారు. నేను అందరూ కూడా జీవితంతా కాలం నన్ను మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని, మీ అందరితో కూడా మీ ఆశీస్సు నాకు ఉండాలని, ఇంకా మా ఇక్కడ ఉండలు అందరూ కూడా 100 సంవత్సరాలు జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ముగిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ప్రదర్శన ఒకసారి ప్రదర్శించవలసిందిగా మనవి. చూడండి, ఇది వరల్డ్లో ఎక్కడా లేదు.
వరల్డ్లోనే లేనిది. ఒక మైసూరు రాజుల దగ్గర మైసూరు చాతాళలో అక్కడ మాత్రమే ఉంది. ఎందుకు ఉందంటే ఆ రోజుల్లో ఇవన్నీ లేవు, బాంబులు ఇవన్నీ ఏంది. ఆ రోజు మొత్తం బరిసెలు, ఏటెలు, కత్తి, కఠారి దీంతోనే యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు బాంబులకి ఇప్పుడంటే బాంబులు ఇవన్నీ వచ్చేసాయి. కాకపోతే ఆ రోజుల్లో మొత్తం ఫైట్ ఇదే, బరిసెలు, ఏటెలు దీంతోనే ఫైట్ చేసేవాళ్ళు. కాబట్టి ఇది నేను ఎక్కడంటే మా తాత మైసూరు హరమన్న సిపాయి, ఆ సిపాయి రేత్రి పూట వాళ్ళ దగ్గర ఇది నేర్చుకునే విద్యం. ఇక్కడ ఏ సినిమాలో లేవు, ఇన్ని సినిమా చరిత్రలో లేదు. ఇన్ని సినిమాలు తీశారు, ఒక్క సినిమాలో పేరు మీరు కాబట్టి చూడండి. ఏ సినిమా ఇలాంటి బ్లేడ్ లేవు. గ్రాంపూల్ బ్లేడ్ ఉంటే గ్రాంపూల్ ఉన్నాయి చూసారా, ఆ గ్రాంపూల్ బ్లేడ్ ఉంటాయి, కానీ ఇది లేదు. కాబట్టి ఇది నేను ఎక్కడ మొన్నసారి గంగాధర్ గారు డిఎస్పి ఈ బ్లేడ్ చూసి బిత్తిరిపోయారు. అమ్మ ఏంటో ఎలా చేశావు నువ్వు? ఇమ్మీడియట్గా అప్పుడు పిలిచి నాకు సన్మానం చేశారు. పటేల్ నగర ఓటా వాళ్ళలో సన్మానం చేశారు. నాకు మామూలు అందుకోవటం కాదు, ఎలా చేశారు అని బిత్తిరిపోయాడు ఆయన. కాబట్టి ఈ విద్య నాలోనే ఉంది. కాకపోతే ఇంకా కొంతమంది నేర్పాలంటే భయపడుతున్నాను, ఏమాత్రం తగిలినా డేంజర్. అందుకోసం ఎవరికి చెప్పట్లేదు, ఇది నాలోనే ఉంది. కాబట్టి ఇది నేను కూడా ఇప్పుడు స్పీడ్గా చేయను, నార్మల్గా చూపిస్తా. ఎందుకంటే నా వయసుకి నేను చేయలేను. కాబట్టి ఇది చూపించాలా, మీరు చూడాలనే ఉద్దేశంతో దీన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. స్లోగా చేయండి. మంచి మాట్లాడేటప్పుడు పోయిన వారం వారం ఫోన్ చేసిన సరే ఉంటుంది మీ డాడీ తెలుసు ఒక పాట పాడిద్దాం. ఆయన రెడీ ఇచ్చారు, ఒక పాట పాడిద్దాం. సరే ఒకే వారం పాడుతున్నా ఒక పాట. అదే సినిమాలో చాలా కష్టమైనటువంటి కార్యక్రమం. అది షూటింగ్ చేయాలంటే 3 నెలలు ఆ షూటింగ్. కానీ ఇక్కడ ఆయన ఉండేటువంటి ఉత్సాహంతో ఆ వయసులో కూడా అలా తిప్పుకుంటూ చేయడం అనేటువంటిది మనకు బాగా ఆనందకరమైనటువంటి విషయం. వాటిని మనం తెలుసుకోవాలి. ఎన్నో కళలు భారతదేశం నిండా ఉన్నాయి, వాటిని వెలికి తీయాలి, ఆవిష్కరించాలి, అందరికీ అందించాలి. చప్పట్లతో నిరుపకం అభినందిద్దాం. మనవాడు, మన ఊరు వాడు
ఓకే సార్, మంచి ప్రతిభ, మంచి కళా ప్రదర్శన, ఇలాంటి మంచిని చూసేటటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి శివకుమార్ గారికి జిల్లా కలెక్టర్ వారి తరఫున, మున్సిపల్ కమిషనర్ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి చిన్నారులందరినీ ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. పాడినటువంటి పాప మా బుడమనవరాలు కూడా మేడం గారు, డాన్స్ మేడం గారు, పాపలు పేరెంట్స్ వచ్చి ఉంటే పేరెంట్స్ కూడా వేదిక మీద రండి సార్, రండి. మున్సిపల్ కమిషనర్ గారు, భట్టు మాస్టర్ గారు, వెలంపల్లి సత్యనారాయణ గారు ఈరోజు పిల్లలకి చిన్న